విశాఖలో వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలను నిర్వహించనున్నట్టు ట్రస్ట్ అధ్యక్షుడు ఎంఎస్ఎన్ రాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు తెలిపారు. విశాఖ కళాభారతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 29 సంవత్సరాలుగా విశాఖలో త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ప్రముఖ వీణ విద్వాంసురాలు ఈ గాయత్రి హాజరవుతున్నారని చెప్పారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ నాదస్వర విద్వాంసులు గురువిళ్ల అప్పన్నకు సంగీత కళాభారతి బిరుదును ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కళాభారతి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ సంయుక్తంగా నిర్వర్తించే ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు 29వ సంవత్సరం. ఈ సంవత్సరం 7 రోజులు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం పార్టిసిపెంట్స్ పెరుగుతూ ముందు 5 రోజుల నుంచి 6 రోజులు, 6 రోజుల నుంచి 7 రోజులకి వాళ్ళని అకామిడేట్ చేయటం అవుతున్నది. అంటే నూతన కళాకారులకి ఈ ప్లాట్ఫామ్ బాగా పనికి వస్తుంది. డయాస్ మీద ఎక్కి చేయటానికి 1100 మంది ఈ డయాస్ను వాడుకుంటున్నారంటే ఎంతమందిని మనం ప్రమోట్ చేస్తున్నాం అనేది, అది ఒక రకంగా వాళ్ళకి ప్రోత్సాహం అయ్యి వాళ్ళ కళకి ఒక మంచి ఆనందం కలిగి వాళ్ళు ఇంకా బాగా ఉత్తీర్ణులు అవటానికి. ఎందుకంటే ఇదివరకు 10 నిమిషాల వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 15 నిమిషాలు టైం ఇవ్వటానికి, అరగంట టైం ఇవ్వటానికి ప్రమోట్ అయ్యారు. అంటే ఈ ప్లాట్ఫామ్ ఆ విధంగా ఈ ఆరాధన ఉత్సవాలు ఆ త్యాగరాజు వారికి మనలో భక్తిభావం కలగటానికి చాలా ఉపయోగం అవుతున్నది. రేపు 17వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు. 17వ తారీఖు సాయంకాలం 6:15కి, కనవ అన్ని రోజులు ఉదయం 8 కాడి నుంచి రాత్రి 9 వరకు అండి. జై శ్రీరామ్. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ గత 29 సంవత్సరాలుగా అనర్గళంగా, అనేకంగా, నిరాటంకంగా సంగీతానికి సేవ చేస్తుంది. ఇది ఫారం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వాగ్గేయకారులు చాలామంది ఉన్నారు. వాగ్గేయకారు సంగీత త్రినిటీ త్యాగరాజ స్వామి, ముత్స్వామి దీక్షితారు, శ్యామశాస్త్రి. వీళ్ళు ముగ్గురే కాకుండా నారాయణ తీర్థులు, రామదాసు, అన్నమయ్య, వీళ్ళందరూ కూడా జయంతులు, వర్ధంతులు కూడా నిర్వహిస్తూ కార్యక్రమాలు జరిపిస్తుంది త్యాగరాజ ఆరాధన ట్రస్ట్. ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా చేస్తున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు పుష్యభావులు పంచమి నుంచి 5 రోజులు చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి ఏం చేస్తామంటే, సంగీత ప్రాచుర్యం పెరిగింది అనడానికి ఒక నిదర్శనం ఏమిటి అంటే, దగ్గర ఒక్కొక్క గురువు దగ్గర వందలాది గురువులు తయారయ్యారు. గురువుల దగ్గర వందలాది మంది శిష్యులు తయారయ్యారు. వాళ్ళందరూ కూడా సంగీతం పట్ల ఉత్సాహం చూపిస్తూ చాలామంది ఎక్కువగా అప్లికేషన్లు పెట్టడం వల్ల 6 రోజులది 7 రోజులు చేసాం. 7 రోజులు చేసినప్పటికీ కొన్ని మిగిలిపోయాయి అప్లికేషన్స్. అంటే అంత సంగీతం ప్రాచుర్యం చెందుతుందంటే చాలా సంతోషించవలసిన విషయం. 17వ తారీఖు మొట్టమొదటి రోజున, పుష్యభావుల ముంచి రోజున 17వ తారీఖు సాయంత్రం 6:15కి సభ జరుగుతుంది, ఇనాగ్రేషన్ సభ. ఆ సభకి ప్రఖ్యాత వైస్ ఛాన్సలర్, మెడ్రాస్ అన్నామలై యూనివర్సిటీ, మ్యూజిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరు వీణ ఈ గాయత్రి గారు, పెద్ద వీణ విద్వాంసురాలు వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ రోజుని గురువిళ్ళ అప్పన్న, ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు, ఆయనకి సంగీత కళాభారతి బిరుదు ప్రదానం చేయబోతున్నాం. అది అయిన వెంటనే చాలా గొప్ప సంగీత కార్యక్రమం. 150 మంది కళాకారుల స్టేజ్ మీద చిన్న పెద్ద కూర్చొని వాళ్ళు త్యాగరాజ సంకృతుల్ని ఇనాగరల్ ప్రోగ్రామ్ కింద చేస్తారు. 18వ తారీఖు ఉదయం, అంటే ఆ వేళ బహుళపుష్య పంచమి, ఆ రోజు 7 గంటలకు త్యాగరాజ ఉత్సవ ఆలయం దగ్గర విశేషమైన పూజలు చేసి, రామ పరివారాన్ని పల్లకీపై వేయించేపు చేసి, చక్కటి అలంకారం చేసి, ఛత్రంతో పాటుగా ముందు నాదస్వర విద్వాంసులు వాయిస్తూ ఉండగా వెనకాతల రాముల వారు ఊరేగింపుగా వస్తూ, ఆ వెనకాతల దగ్గర 150 మంది కళాకారులు సంగీత త్యాగరాజ కృతులు పాడుతూ ఉండగా ఈ కళాభారతి చుట్టూ ఉన్న వీధుల్లో తిరువేద ఉత్సవాన్ని జరుపుకుంటాం. ఆఖరి రోజు, అంటే 23వ తారీఖు సాయంత్రం ఆఖరి రోజుని ఆంజనేయ స్వామికి 108 వడల ఆంజనేయ మాల, ఆంజనేయ ఉత్సవం, అలాగే హనుమాన్ చాలీసా, చతుర్వేద పారాయణ, మంత్రపుష్పంతో ఈ 7 రోజుల ఉత్సవం ముగింపు జరుగుతుంది. ప్రతిరోజు కూడా అందరికీ ఇక్కడ ప్రసాదాల వితరణ ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మధ్యాహ్నం 1 గంట నుంచి 2:30 వరకు ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి, ప్రేక్షకులకే కాకుండా, కళాకారులకే కాకుండా అందరికీ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేసి వర్కింగ్ లంచ్ లాగా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ రండి, సంగీతాన్ని ప్రోత్సహించండి, మీరు ఆనందించండి, మేము ఇంకా కార్యక్రమాలు చేసే ఉత్సాహం మాకు కల్పించండి. జై శ్రీరామ్.